నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త పేరు వైరల్ అవుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ లేదా సిజేపీ. ఇది నిజమైన రాజకీయ పార్టీనా లేక సోషల్ మీడియా వ్యంగ్య ఉద్యమమా? కొన్ని రోజుల క్రితం వరకు ఎవరు పట్టించుకొని ఈ పేరు ఇప్పుడు కోట్ల వ్యూస్, లక్షల ఫాలోవర్స్ తో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న యువతను కాక్రోచెస్ అంటూ వ్యాఖ్యానించారనే ఆరోపణల నేపథ్యంలో అదే పదాన్ని ఆయుధంగా మార్చుకొని సోషల్ మీడియాలో యువత ఒక వ్యంగ్య ఉద్యమాన్ని ప్రారంభించింది. అదే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీగా మారింది. ఈ పార్టీ ఎక్కడ మొదలైంది? ఎందుకింత వైరల్ అయింది? సమాజం దీనిని ఎలా చూస్తోంది? ఈ డిజిటల్ ఉద్యమం వెనకాల అసలు భావోద్వేగం ఏంటి? స్పెషల్ స్టోరీలో చూద్దాం. కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరు మొదట సోషల్ మీడియాలో వ్యంగ్య పోస్టుల రూపంలో కనిపించింది. యువత నిరుద్యోగం, పరీక్షల లీకులు, ప్రభుత్వ నియామకాల ఆలస్యం, వ్యవస్థపై పెరుగుతున్న అసంతృప్తి వంటి అంశాలపై మీమ్స్, సెటైర్లు చేస్తూ ఈ ఉద్యమం వేగంగా విస్తరించింది. ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తిగా అభిజిత్ దిప్కే పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అమెరికాలో చదువుకున్న యువకుడు సోషల్ మీడియా వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఒక డిజిటల్ క్యాంపెయిన్ను ప్రారంభించాడు. సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా నిరుద్యోగ యువతను కాక్రోచెస్ తో పోలుస్తూ వ్యాఖ్యలు వచ్చాయని వార్తల తర్వాత ఆ పదాన్ని నిరసన చిహ్నంగా మార్చుకున్నారు యువత. మేమే ఆ కాక్రోచెస్ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అయ్యాయి. కొద్ది గంటలోనే ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్ షార్ట్స్ లో ఈ ఉద్యమం వైరల్ గా మారింది. సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ అనే వ్యంగ్య నినాదంతో యువతను ఆకట్టుకుంది సిజేపీ. ఉద్యోగాలు లేనివారు, ఎప్పుడూ ఆన్లైన్లో ఉండేవారు, సిస్టంపై కోపంగా ఉన్న వారంతా ఈ పార్టీలో సభ్యులమంటూ మీమ్స్ షేర్ చేయడం మొదలుపెట్టారు. ఈ ఉద్యమం ప్రత్యేకత ఏంటంటే ఇది సంప్రదాయ రాజకీయ పార్టీలా కనిపించదు. ఎన్నికల కమిషన్లో రిజిస్టర్ కాలేదు, ఆఫీసులు, జెండాలు, సభలు లేవు. కానీ సోషల్ మీడియాలో మాత్రం భారీ ప్రభావం చూపుతోంది. ప్రారంభమైన 3 రోజుల్లోనే లక్షల మంది ఫాలోవర్లు చేరారు. ఇన్స్టాగ్రామ్లో ప్రధాన రాజకీయ పార్టీలను మించే స్థాయిలో ఫాలోయింగ్ వచ్చింది. ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే కొంతమంది రాజకీయ నాయకులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఈ ఉద్యమాన్ని ఫాలో అవ్వడం చర్చకు దారితీసింది. అయితే సమాజంలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం యువత ఇది సరదా మీమ్ కాదు, వ్యవస్థపై యువత ఆవేదన అని, నిరుద్యోగం, పరీక్షల అవకతవకలు, రాజకీయాలపై విసుగు ఇవన్నీ కలిసి ఈ ఉద్యమానికి బలమయ్యాయని అంటుంది. మరోవైపు విమర్శకులు మాత్రం ఇది నిజమైన రాజకీయ మార్పు కాదు, సోషల్ మీడియా హైప్ మాత్రమే అంటున్నారు. వైరల్ మార్కెటింగ్, రాజకీయ వ్యూహాలతో దీనిని పెంచుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు యువత రాజకీయాలను కేవలం సభలో, పోస్టులతో కాకుండా మీమ్స్, రీల్స్, వైరల్ క్యాంపెయినర్ల రూపంలో కూడా వ్యక్తపరుస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ నిజంగా ఎన్నికల రాజకీయాల్లోకి వస్తుందా, లేక ఇది కేవలం డిజిటల్ నిరసనగానే మిగిలిపోతుందా అన్నది ముందు రోజుల్లో తేలనుంది. కానీ ప్రస్తుతం మాత్రం దేశ రాజకీయాల్లో మీమ్ పాలిటిక్స్ కు ఇది కొత్త ఉదాహరణగా మారింది.